కేఎస్ ప్రసాద్ గారు, జగన్ పాలన మెచ్చుకున్న జనసేన ఎమ్మెల్యే జయకృష్ణ, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే రైతు భరోసా పడేది, ఇప్పుడేం అటువంటి దాఖలాలు కూడా కనిపిస్తలేదని చెప్పేసి కూడా జయకృష్ణ మాటలు నిజమే అంటారా? అంటే పాల్కొండ ఎమ్మెల్యే గారికి మాట చెప్పాలని మంచి మాట చెప్పాడు ఆయన. కానీ పాపం ఆయనకు కష్టం ఉంటుంది, ఎందుకంటే పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తారా లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే జనసేన వాళ్ళని వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళని ఎత్తిగా చుట్టుకుంటుంది పాపం. రెండోది అంటే ఒక విషయం నేను చెప్పగలను. ఈ రైతుకు సంబంధించింది ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 20,000 ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 13,500. అది నిరంతరం 13,500 రూపాయలు రైతులకు అందిన ఉదంతం ఉంది. ఆ పాల్గొండ నియోజకవర్గంలో 600 మందికి ఆయన ఇచ్చిన డేటాలో రాలేదు వాళ్ళకి అన్నది ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. సో 600 మంది అన్న దగ్గర అది చిన్న అమౌంట్ కాదు. వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే 40,000 దగ్గర 25 లక్షల రూపాయలు, 24 లక్షల రూపాయలు అంటే చిన్న విషయం కాదు కదా. అది కన్సాలిడేట్ అమౌంట్ ఒక ఎమ్మెల్యే దృక్పథంలో, అందులో ఫస్ట్ టైమర్ ఆయన జనసేన బట్టి గెలిచాడు. ఇలాంటి సమస్యలు అక్యుములేటెడ్ నాన్సెన్సే కదా. ఒక సంవత్సరం ఎలాగే ఎగ్గొట్టారు వీళ్ళు, రెండో సంవత్సరం ముక్కుతూ ములుగుతూ 5,000 చేతులు ఎత్తారు. ఆ 5,000 కూడా ఈ 600 మందికి అందలేదంటే ఎంత గౌరవం. పండగ పూట అంటే నేను ఒక విషయం చెప్తాను. ఈ విషయంలో చిత్తశుద్ధి ఒక నియోజకవర్గంలో రేరెస్ట్ ఫినామినాగా ఒక ఎమ్మెల్యే కనబడుతుంది. ఈవెన్ మీరు అసెంబ్లీ సెషన్లో ఇది పవన్ కళ్యాణ్కి లేనిది ఇతని దగ్గర ఉందని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు తెలుసా? జయకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారి కన్నా 100 మార్కులు ఎక్కువ ఇవ్వాలి. ఎలా చెప్పండి? ఇప్పుడు నేను ఉప్పాడు ఎగాసుకుని పోయాడు కదా పవన్ కళ్యాణ్, 100 రోజులు కారు ఇచ్చారని ఇవ్వండి నాకు, 100 రోజుల తర్వాత నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను అంటాడు. కానీ దానికన్నా ముందు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ SEZలో బల్క్ డ్రగ్ పార్క్లో ఆ కంపెనీ విషయంలో అసెంబ్లీలో కనుక చర్చించుండి, ఇది నా నియోజకవర్గంలో తీవ్ర సమస్య ఉంది, ఆల్రెడీ అనితం వెళ్ళినప్పుడు నెత్తి వాచుకోట్టుగా పంపించారు. ఈ పరిస్థితి మీద అట్రిబ్యూట్ ఉన్నప్పుడు ఎగేసుకొని పోగేసుకొని దేనికి పోయినట్టేనా? దీని మీద ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్ కావాలి కదా. అదే కనుక అసెంబ్లీలో చర్చా వేదిక కనుక నా నియోజకవర్గంలో ఈ సమస్యను లేవనెత్తుంటే క్యాబినెట్ సబ్ కమిటీ దాకా లీడ్ అయి ఉంది కదా. ఎందుకంటే ఈ రైతు సమస్యల విషయంలో అసెంబ్లీ వేదికగా గౌరవ కోన రవికుమార్ గారు కానీ రమణమూర్తి గారు కానీ ఈ రైతుల వేతల మీద వాళ్ళు కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది కొన్ని పాకెట్స్లోంచి ఎమ్మెల్యేలు. సో దాంట్లో జయకృష్ణ గారు కూడా మాట్లాడి ఉండొచ్చు. కానీ నిన్న తీవ్రతరం అయింది. అది 600 మంది ఆయన దగ్గరికి అప్రోచ్ అయ్యి ఉండొచ్చు. సో ఈ ప్రాస్పెక్టివ్లో ఒక నియోజకవర్గం మీద ఉన్న కన్సర్న్ని ఆయన విత్ కన్సెన్సస్ ఎక్స్పెక్ట్ చేసాడు. ఇదే పవన్ కళ్యాణ్కి లేదు, తెలియదు ఆ సమస్య. కానీ బాబు నువ్వు ఇల్లు అక్కడికి వెళ్ళి పని చూసిరా, జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అనకాపల్లి కాబట్టి డైవర్ట్ చేయి అన్న దానికి ఎగేసుకుని పోయాడు. అప్పుడు ఏమవుతుంది? ఎగ్జిబిట్ అయింది ఇది ఎలివేషన్ జయకృష్ణ నెట్వర్క్ వస్తుంది, ఇక చేతకంతానం పవన్ కళ్యాణ్ నెట్వర్క్ మిగులుతుంది. ఇప్పుడు ఈ జయకృష్ణ గారు ఎప్పుడైతే గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటూ వచ్చాడో ఈ ప్రభుత్వానికి 0 మార్కులు వేసాడని అర్థం. అంటే ఒరిజినల్గా మోసపోయింది ఎవరు అంటే బీజేపీ అంటే దిక్కుదేమని లేదు. వాడికి తెలుగుదేశం శంకనెత్తుకుంటాను కానీ గెలిచే సామర్థ్యం అప్పటికీ లేదు మొత్తం పార్టీ మొత్తం మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచే మొగాడే లేడు బీజేపీ తరఫున, బీజేపీ అని చెప్పి ఇండిపెండెంట్గా నిలబడితే. సో ఇది వాళ్ళ ఒరిజినల్ పాయింట్ 85 ఓటు బ్యాంకు. ఇలాగే సింగిల్ డిజిట్ ఉన్న తెలుగుదేశంతో పొత్తు కడితేనే కానీ దిక్కులేని జనసేనలో కూడా ఇలాంటి సామర్థ్యం ఉన్న నాయకులు ఉన్నారు. మొన్న చూడండి ఆయన ఏలూరు ఎమ్మెల్యే ఎంత చక్కగా చెప్పాడు, నాకు 5 కోట్లు అగ్రిగేట్ నా ఏమో కాకుండా వస్తుంది, ప్రజలకే తిరిగి ఖర్చు పెడతానని చెప్తున్నారు. నిజం నిప్పులెట్టింది, నిజం సెగ. నిప్పు సెగ చూడండి, దగ్గరికి వెళ్ళిన సెగ తగులుతుంది, చేత్తో పట్టుకుంటే కలుగుతుంది. ఆ పవర్ ఆఫ్ లాస్ట్ గుడ్ గవర్నెన్స్ వీళ్ళు చవి చూస్తున్నారు. ఒక సమూహాలు వచ్చి ఎమ్మెల్యే దగ్గర టెస్ట్ వేసి కూర్చొని మాట్లాడుతున్నారంటే సమూహాలను అడ్రస్ చేసిన గత ప్రభుత్వం కితాబిచ్చుకోకపోతే ఇంకేం చేస్తారు? మాతో కాంది ఆడుతూ అయింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మొగాడు ఒప్పుకుంటున్నారు. ఇంకేమో వీళ్ళకి ఆల్రెడీ భయపడి చేస్తున్నారు 3 సంవత్సరాల తర్వాత ఏ ఉపద్రవం వస్తుందని. ఏది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అలా అన్న దగ్గర ఆల్రెడీ ఇప్పుడు మీరు ఈ ఆజ్యంతో 17 నెలల పరిపాలన మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రాండ్ అంబాసిడర్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు జయకృష్ణ గారు కూడా తోడయ్యారు. వాళ్ళందరూ క్లీన్ చిట్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు ప్రతి అంశంలో. జనసేన ఎక్కువ ఇస్తుంది చూడండి. రంగుల విషయం కానీ, రుచికొండ కానీ, లడ్డూల విషయంలో కానీ అన్నింటిలో చూడండి. భగవత్ నిర్ణయం నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పే పవన్ కళ్యాణ్ చూడండి సనాతన ధర్మాన్ని మెట్లు కడిగాడు. ఎక్కడికి? సాధారణంగా పైనుంచి కిందకి కడుగుతారు, కింద నుంచి పైకి కడిగినప్పుడే అది తప్పు జరగలేదు, నేను తప్పు చేస్తున్నాను అనే విషయం ఒప్పుకున్నాడు. అలా ప్రతిదీ సుస్పష్టంగా జరుగుతుంది. అయితే క్రెడిట్ గోస్ టు జయకృష్ణ గారు. నియోజకవర్గ సమస్య పట్ల చిత్తశుద్ధి చాటుకుని ప్రజాబాహుళ్యంలో దాన్ని చర్చనీయాంశం చేసినందుకు జయకృష్ణ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే భీమవరం డిఎస్పీ సంగతి ఏంటి, సివిల్ వివాదాల్లో క్లబ్ల విషయంలో కూడా డిఎస్పీ ఇన్వాల్వ్ అవుతున్నారంటూ కూడా ఆయన హోంమంత్రికి నివేదిక ఇచ్చారు.
సింపుల్ అండి సార్. వాళ్ళు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీద పడేసినట్టు సకల శాఖ మంత్రి అని, ఇప్పుడు మీరు ఎవరినైనా తీసుకుని లోకేష్ సకల శాఖ మంత్రి, ఎందుకంటే ఆక్వా రంగం గురించి ఆస్ట్రేలియాలో మాట్లాడుతున్నాడు. మీరు అనితమ్మ గారు చూసుకోండి, ఆవిడ యాక్చువల్గా మీరు ఎవడైతే నాకు రాజశేఖర్ సినిమా చూసారో, రాజశేఖర్ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్లను కలిపడిపోతూ ఉంటాడు, సివిల్ సప్లైస్లో కానీ అన్నింటిలో. ఇదేంటంటే హోంమంత్రిగా డిస్క్రిప్షన్ ఉంది అంటాడు. అలా ఈవిడ కూడా అన్ని డిస్క్రిప్షన్ తీసుకొని అన్నింటిలోనే వెళ్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అతీతం కాదు, చేతనైతే నేను వీలైతే నేను హోమ్ తీసుకోవాల్సి వస్తుందని మళ్ళీ మనకే వార్నింగ్లు ఇస్తుంది. ఓకే. సో ఓవరాల్గా మీరు వీళ్ళందరూ సకల శాఖ మంత్రులే. ఎందుకు సకల శాఖ మంత్రులు అయ్యారు? ఎవరికి ఎవరి పనిలోనూ ఏం పని చేయాలో తెలియదు. వాళ్ళకి 2 పవర్ సెంటర్ల నుంచి వస్తున్నాయి టాస్క్. ఆ టాస్క్ని డిప్లాయ్ చేస్తుంది ఎవరు? పెద్ద సెంటరా చిన్న సెంటరా చూసుకోవాలి. పెద్ద సెంటర్ నుంచి వస్తే ఒక్కడు వెళ్ళొచ్చాడు, ఏమైంది? చేతులు గాలి వచ్చాయి. ఇప్పుడు ఇవాళ ఈ డిఎస్పీ విషయంలో వస్తే నేను అనితమ్మ గారు ఏమంటున్నారు, మా గురించి ఒక అప్డేట్ ఇచ్చాడు మాకు ఆయన, ఇష్టమైతే ఇంకోతో సంబంధం. వాళ్ళు కుషామత రాజకీయాలు చేసుకుంటున్నారు. 15 ఏళ్ళ పాటు నీ కింద నేను పడి ఉంటాను కాబట్టి మీరేం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న దగ్గర తెలుగుదేశం దర్పం చూపిస్తాను జనసేన మీద. జనసేనకి ఏముంది, నేను సింగిల్గా నా వల్ల కాదు, మీరే నాకు దిక్కు, మీ కింద నేను మోచేతి నీళ్ళు దాగి బతకాలి కాబట్టి 15 ఏళ్ళ పాటు మీరు ఏది చెప్పినా ఈ ఇష్యూని మీరు దృష్టికి తీసుకొచ్చినట్టుగానే మీరు కన్సిడర్ చేయండి. నేను ఆగ్రహం వ్యక్తం చేసిన అన్న ప్రాథమిక ఒప్పందం ఉన్నప్పుడు ఏం చేయాలంటే అలాగే చూడాలి. హోమ్ ఇస్తారా మరి ఎవరికి? పవన్ కళ్యాణ్. ఎందుకు? ఇప్పటికే హోమ్ మినిస్టర్ గారు కేట్ చేయాలో తెలియట్లేదు ఆవిడకి. ఆవిడ దగ్గర లా అండ్ ఆర్డర్ లేదు. ఓకే. గౌరవ వందనాలు తీసుకునేవాడి పని, అంతకన్నా ఇంకేట్లేదు. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, అవి ఇచ్చి హోమ్ మినిస్టర్ ఇవ్వమనంటే అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఏపీ ఆక్వా రైతులకు శుభవార్త అందినట్టేనా? ఇప్పుడు అమెరికా తీసుకోవట్లేదు, అమెరికా దీని మీద ఆక్వా మీద కూడా సుంకాలు విధించిన నేపథ్యంలో ఇతర దేశాలు తీసుకునే అవకాశం ఉందని నిన్న గుడ్ న్యూస్ చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి, నిజమే అంటారా? తీసుకునే అవకాశం ఉంది. ఏమైనా ఒప్పందం జరిగింది ఏ దేశంతోనైనా? అంటే లోకేష్ మాట్లాడారు. చెప్పండి సార్, ఆస్ట్రేలియాతో ఒప్పందం జరిగిందా? వీళ్ళు ఎక్స్పోర్ట్ అగ్రిమెంట్ అని ఇంకా మరి లేనప్పుడు ఎందుకు పెట్టగలరు? నవంబర్ 7న కేబినెట్ సమావేశము, 14-15 తేదీలలో కూడా విశాఖ సమ్మిట్, సిఐ సమ్మిట్. అలాగే పూతరేకులు పెట్టండి, కొత్తిమీర కారం వేసి, పాత్ర ఉండి కదా కన్సల్టెంట్, కొత్తిమీర కారం వేసి పెట్టండి, ఇలాంటివన్నీ పెట్టకథలు చెప్పుకుని సంతృప్తిగా భోజనం ఏర్పాట్లు ఇలాంటివి ఉంటాయి. అంతకన్నా ఇంకెళ్ళి క్యాబినెట్ పెట్టుబడులు రావంటారా? వచ్చినప్పుడు మాడదాం సార్. 33 లక్షల పూర్ణకుమ్మ ఉంది మన రాష్ట్రానికి అగ్రిమెంట్లే. అందులో ఏమైనా చిలకలు పలకలు వస్తే ఇప్పటికి ఈ 10 ఏళ్ళ ఇలా ప్రస్థానంలో 2 ప్రభుత్వాల్లో చూస్తే నాకు 1,50,000 కోట్లకు మించి గ్రౌండ్ అయింది కనబడలే. మీరు ఇంకో 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్ల ఒప్పందాలు మళ్ళీ చేసి కూర్చోపెట్టి ఏం చేస్తారో చూద్దాం. దౌస్ పర్యటన చూసాం, లండన్ పర్యటన చూసాం, అమెరికా పర్యటనలు చూసాం, దుబాయ్ కూడా చూస్తున్నారు, అన్నీ చూసాం సార్. దుబాయ్కి కూడా ఇవాళ వెళ్ళారు. 5గురితో ములాఖాతులు ఉన్నాయి. రేపు 4గురితో ఉంది, ఎల్లుండి 10 మందితో ఉన్నది, ఎల్లుండి వచ్చేస్తారు. 3 రోజుల్లో 25 సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. బస్ ఆయనకైనా సూపరు. ఆయన ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం దేశం కోసం కష్టపడుతున్నందుకు కృతజ్ఞతలు. అవుట్కమ్ చెప్పమనండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.